బేసికల్గా HTMLలో we can have the 3 types of styles. Okay, 3 types of styles, 3 types of JavaScripts. Okay, so we can include 3 types of CSS in HTML5. Okay, first one ఏంటంటే inline CSS. Okay, next inner CSS. Okay, inner CSS అంటారు. Okay, third one is external CSS. Internal, internal. Okay, that means internal CSS and external CSS. Okay, the same way JavaScript also we can have it in 3 ways. JavaScript also we have 3 types of JavaScript files. Okay, the first one is inline apply cheyachcha JavaScript lo? No, there is no chance to apply the inline. Okay, so we have internal means just we added the internal, right? ఇక్కడ ఏం చేసాము, JavaScript ట్యాగ్ ఇంక్లూడ్ చేసేసి ఇక్కడ కింద JavaScript ట్యాగ్ పెట్టాను కదా, పెట్టేసి మనం JavaScript కోడ్ వేసాం. సో we have an internal JavaScript, okay, scripts, okay, and external. So what is mean by inline? Okay, so inline అంటే ఏంటంటే, let's say I have a one div. Okay, div content is some text. Okay, let's close this div. This is a high priority. Okay, హై ప్రయారిటీ వన్ అంటే ఇప్పుడు మీరు ఒకటే క్లాస్కి ఒకటే ఎలిమెంట్కి ఇన్లైన్లో ఇంటర్నల్లో ఎక్స్టర్నల్లో అప్లై చేస్తున్నారంటే ఫస్ట్ దానికి దేనికి ప్రెసిడెన్స్ ఇస్తుందంటే ఫస్ట్ ప్రయారిటీ ఇన్లైన్కి ఇస్తుంది. ఇన్లైన్లో అప్లై చేసిన తర్వాత మిగతా వాటికి ఇచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో ఒక ఇన్లైన్ అని దేనంటే ఎప్పుడు స్టైల్ ట్యాగ్ ఇక్కడ పెట్టేసి, సో బీజీ కలర్ అని ఇస్తున్నా, మొత్తం రాయట్లేదు, బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ సమ్ రెడ్ అని అనుకో, దీన్ని ఇన్లైన్ CSS అంటారు. ఓకే, ఇన్లైన్ అంటే ఎక్కడైతే ఎలిమెంట్ ఉంటుందో అక్కడే CSSని డిపెండ్ చేయడాన్ని ఇన్లైన్ CSS అంటారు. ఓకే, ఇలా కాకుండా వీల్ హ్యావ్ ద స్టైల్స్ ట్యాగ్. ఓకే, హెడ్లో స్టైల్ ట్యాగ్ ఉంటుంది, ఇక్కడ ఉంది కదా. సో స్టైల్ ట్యాగ్ ఉంది, దీన్ని సేమ్ ఫైల్లో ఉంది. ఓకే, సేమ్ ఫైల్లో ఉంది కానీ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్ పైన ఉంది కదా, సో దీన్ని ఇంటర్నల్ CSS అని అంటారు. ఓకే, సేమ్ ఫైల్లో ఉండాలి కాకపోతే ఎలిమెంట్ మీద ఉండదు. అర్థమవుతుందా? ఎలిమెంట్ మీద స్టైల్ ట్యాగ్ పెట్టి రాస్తే దాన్ని ఇన్లైన్ అంటారు, అదే ఎలిమెంట్ మీద ఉంటుంది. సో అలా కాకుండా అదే ఫైల్లో పైన స్టైల్ ట్యాగ్ పెట్టి రాస్తే దాన్ని ఇంటర్నల్ CSS అని అంటారు. మరి ఎక్స్టర్నల్ అంటే ఏంటి? విల్ టేక్ సమ్ ఫైల్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఈ ఫైల్ కాకుండా వేరే ఫైల్ తీసేసుకొని దాన్ని స్టైల్ లింక్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ లింక్ ఇలా ఇది ఇప్పుడు చేస్తున్నాం కదా, దీన్ని ఎక్స్టర్నల్ CSS అంటారు. అంటే సమ్వేర్ ఇన్ లొకేషన్లో ఉంది. ఇలా ఇస్తే ఏంటంటే ఈ ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఫైల్ లొకేషన్లో ఉంటే ఇలా ఇస్తారు. లేదు ఇంకో ఫోల్డర్లో ఉందనుకో ఫోల్డర్ నేమ్ డాట్ స్టైల్, ఫైల్ నేమ్ డాట్ స్టైల్ అని ఉండాలి, అవసరం లేదు, ఫైల్ నేమ్ ఏమన్నా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? ఎక్స్టర్నల్కి సేమ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, సో ఇప్పుడు నేను div ఎలిమెంట్ రాస్తున్నాను. ఫస్ట్ ఏంటి, మన HTML షార్ట్ కట్ జనరేట్ చేస్తున్నాం. జావాస్క్రిప్ట్ అయితే జావాస్క్రిప్ట్ అది కూడా చూసుకోండి, div. ఓకే, ఈ div ఎలిమెంట్కి మనం ఏం చేస్తున్నా అంటే నేను సమ్ టెక్స్ట్ జనరేట్ చేస్తున్నా. టెక్స్ట్ జనరేట్ చేయాలంటే ఎలా చేయాలి? షార్ట్ కట్ ఏంటి చెప్పాను కదా ఆ రోజు, లోరెమ్ టైప్ చేసి ఓకే సమ్ టెక్స్ట్ జనరేట్ చేయడానికి. క్లియరా? సో ఇంకో డివ్ జనరేట్ చేసింది అది. సో వాట్ ఎవర్ అలా ఉండండి మొత్తం మనకు. అవసరం లేదు డివ్స్, ఐ క్లోజ్ ఆఫ్ ద డివ్స్. సింపుల్ డివ్ ఉంది, ఈ డివ్ లోపల ఇక్కడ ఈ డివ్ కూడా తీసేస్తున్నాం. I have one సింపుల్ డివ్. ఓకే, అవుట్పుట్ అంటే ఇది.
సో ఈ డిమ్కు ఇంటర్నల్ ఇన్లైన్ సిఎస్ తోటి స్టైల్ అప్లై చేయాలంటే ఏం చేయాలి? స్టైల్ ఈజ్ ఈక్వల్ బీజీ. సిఎస్ఎస్ కూడా షార్ట్ కట్స్ ఉంటాయి, తర్వాత డిస్కస్ చేద్దాం. బ్యాక్ గ్రౌండ్ కలర్, ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్, సిఎస్ఎస్ అప్లై. దిస్ ఈజ్ ఇన్లైన్ సిఎస్ఎస్. సో ఇలా కాకుండా ఇంటర్నల్ సిఎస్ఎస్తో చేయాలంటే ఐ టేక్ దిస్ వన్. ఓకే, నాకు ఇంకోటి ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఐ రిమూవ్ దిస్. ఓకే, రిమూవ్ చేసి I can have, this is style, correct na? Style tag, spelling correct na? That is important. Style, okay. ఇక్కడ అప్లై చేయాలంటే ఏ ఎలిమెంట్కి అప్లై చేయాలి? మనం సిఎస్ఎస్ అప్లై చేయాలంటే ఎలిమెంట్ నేమ్ తీసుకోవచ్చు, క్లాస్ తీసుకోవచ్చు, ఐడి తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి ఏంటి, నేను ఒక క్లాస్ తీసుకుంటున్నా. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డాట్ మై డివ్. ఓకే, సో ఇప్పుడు దీనికి అప్లై చేయాలంటే ఏం చేయాలి? మై క్లాస్ కాబట్టి డాట్ మై డివ్ అండర్ స్కోర్ బీజీ ప్రాజెక్ట్ బీజీసీ ట్యాబ్. ఓకే, షార్ట్ కట్స్ ఏంటంటే బీజీసీ అనగానే బ్యాక్గ్రౌండ్ కలర్స్ వస్తాయి. ఫర్దర్గా మీరు ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం ఆ రోజు చూసాం, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ రావాలంటే ఏంటి? నెంబర్ 3 కదా, బ్లాక్ కలర్ కదేనా? నో, ఐ డోంట్ థింక్, గుర్తులేదు. ఏమని? ఓకే, సేమ్. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైం డెవలప్స్ ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ చేసుకుంటారు. ఓకే, దట్ ఈస్ అవుట్పుట్. ఓకే, నేను ఇది ఎక్కడ ప్లేస్ చేసా? ఆఫ్టర్ హెడ్. ఓకే, ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ హెడ్. ఓకే, ఫైనా? సో స్టిల్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మై డివ్ కదా. మేబీ ఇక్కడ వర్క్ అవ్వట్లేదేమో, ఎందుకంటే ఇది ఆన్ ద ఫ్లైలో లోడ్ చేస్తుంది. ఓకే, దాని సిఎస్ఎస్ అక్కడ ఇవ్వడం కుదరదు. ఇలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఆల్రెడీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను కదా నేను. సమ్ ఎర్రర్ ఉంది, అందుకే లోడ్ అవ్వట్లేదు. వాట్ ఇస్ ద ఎర్రర్? స్టైల్ yes, style tag should be close. ఓకే, సమ్ ఎలిమెంట్ వచ్చింది, బట్ కలర్ ఎందుకు అప్లై అవ్వట్లేదు దీనికి? ఇవేంటో తర్వాత చెప్తాను నేను, ఇది ఎలా తీసుకుంటున్నది. బట్ ఏంటి, one second, something class, my class. Okay, this one style class
Okay. Hmm. ఈ ట్యాగ్ లేదు ఇష్యూ ఉంది ఏముంది ఫైండ్ అవుట్ చేయండి సరే. చెప్పండి ఏముందో ఇష్యూ, నాకు అర్థమవుతుంది ఇష్యూ. చెప్పండి ఒకసారి. బాడీ క్లోజింగ్. ఎస్, బాడీ ట్యాగ్ ఇస్ నాట్ దేర్. అప్పుడు నాకు చెప్పట్లేదు బాడీ ఎలా మిస్ అయింది అది. ఇట్స్ మిస్డ్. ఫ్రెష్ మైండ్తో ఆలోచించండి. బాడీ ట్యాగ్ ఇస్ క్లోజ్డ్. ఓకే. స్టిల్ సమ్ ఇష్యూ ఉంది. 1 సెకండ్. ఫైల్స్ నేమ్ సేవ్ చేయాలనుకోండి. .html సేవ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ షార్ట్ కట్స్ అప్లై చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ అదే రెండు ట్యాగ్స్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఫైన్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇక్కడ ఎందుకంటే అదే ఈడెందుకు పెడుతున్నా అంటే అది సజెషన్ ఇస్తుంది. ఓకే, నేను ఏం చేస్తున్నాను అనేది సజెషన్ ఇస్తుంది. ఓకే, ఏంటి మై డి. ఓకే, మై డి ఇక్కడ BGC బ్యాక్గ్రౌండ్ కలర్. సో వైట్ కలర్ ఇస్తున్నాం. వైట్ కలర్ ఇస్తే ఏం కనిపించాయి కాబట్టి విల్ గో ఫర్ కలర్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దట్ ఈస్ అడ్వాంటేజ్ విత్ ద ఐడి. ఓకే, ఐ వాంట్ అప్లై గ్రే కలర్ ఆర్ గ్రీన్ కలర్. ఓకే. సో ఇప్పుడు ఈ ఇండెక్స్ డాట్ HTML రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అండి. డౌన్లోడ్స్లో ఉంది అండ్ డౌన్లోడ్స్. No, it's not applicable. Why this is not applicable? What's wrong with document? Hmm. స్టైల్స్ వర్క్ అవ్వట్లేదు. వై? వాట్స్ రాంగ్ విత్ దిస్? ఇది ట్యాగ్ ఇచ్చేసినా.
ఓ యా. సో క్లాస్ నేమ్ ఏంటాడా మనం డైరెక్ట్ ఇచ్చేసాం కదా ఆడ. ఎస్, దట్స్ ఎ ఫండమెంటల్ థింగ్. సో అడవుల్లో మర్చిపోయాము. ఇక్కడ ఏం చేశానంటే అర్థమైందా మిస్టేక్ అండి? క్లాస్ నేమ్కి డాట్ అని ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టకూడదు. ఓకే, తీసుకునేటప్పుడు ఇక్కడ ఇలా పెట్టద్దు, తీసుకునేది ఇక్కడ తీసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలి కానీ ఇలా చేయొద్దు. దట్స్ ఎ మిస్టేక్. ఓకే, అడవుల్లో ఉన్నాయో ఫైన్. సో ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. అండర్స్టాండ్? క్లాస్ నేమ్ తీసుకునేటప్పుడు ఇక్కడ తీసుకోవాలి, అంటే స్టైల్స్లో తీసుకునేటప్పుడు ఇక్కడ ఇలా తీసుకోవాలి. ఇదే ఐడి అనుకో, దిస్ ఈజ్ ఐడి అనుకో, ఎలా తీసుకోవాలి ఐడిని? యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ హ్యాష్. ఓకే, సో సేమ్ రిజల్ట్, దెర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఏంటి? మనం జేఎస్బీలో చేసేది ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టైల్ షీటే. సో మీరు జేఎస్బీని ఓపెన్ చేశారనుకో, జేఎస్బీని, సో ఇది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ స్టైల్. ఓకే, నేను ఇక్కడ HTML తీసుకుంటున్నాను, జనరేట్ చేశాను, సమ్ ట్యాగ్ ఉంది, ఇదేంటి లేదా డివ్ అని, ఇది బ్యాక్గ్రౌండ్ ఉంది, సమ్ టెక్స్ట్ ఇస్తున్నాయి అని ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ CSSలో ఇక్కడికి వెళ్ళి బాడీ అని చెప్పేసి ఇక్కడ బాడీ ట్యాగ్ అని కలర్ అప్లై చేశాను అనుకో, BGC ట్యాప్ ప్రెస్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, గ్రీన్. ఓకే, దిస్ ఈస్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. అంటే మనం ఒక CSSను 3 వేస్లో చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు విచ్ ఈస్ ద బెస్ట్ వన్? బెస్ట్ వన్ ఏదనుకుంటున్నారు? సో ఎక్స్టర్నల్ CSS బెస్ట్. ఎందుకు తెలుసా? అంతా కోడ్ ఒకటే ఫైల్లో ఉందనుకుంటే కోడ్ సైజ్ పెరిగిపోతుంది, ఫైల్ సైజ్. ఓకే, రియల్ టైంలో మనం చాలా CSS స్టైల్స్ వస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ CSSకి వెళ్ళిపోతారు. సో ఆ ఫైల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసే స్టైల్ నేమ్ ఏంటి, ఈ ఫైల్లో ఏ స్టైల్ షీట్ ఇంక్లూడ్ అయిందో ఆ స్టైల్ షీట్కి వెళ్ళి ఆ క్లాస్ నేమ్ తోటి ఫైండ్ అవుట్ చేసి దాని CSS ఏంటో వెరిఫై చేస్తారు. దీన్నే మాడ్యులారిటీ అంటారు. జావా స్క్రిప్ట్ కూడా సేమ్ ఫైల్లోనే పెట్టచ్చు, HTMLలోనే పెట్టచ్చు. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే జావా స్క్రిప్ట్ కోడ్ లాట్ ఆఫ్ కోడ్ ఉంటుంది, సేమ్ ఫైల్లో పెట్టారు. దాన్ని కూడా ఏం చేస్తారు, ఒక ఎక్స్టర్నల్ CSS స్టైల్ షీట్ ఫైల్లో జావా స్క్రిప్ట్ ఫైల్లో పెట్టి దాన్ని మన HTMLలో ఇంక్లూడ్ చేస్తారు. సో ఈ వేలో మనకి HTMLని, CSSని, జావా స్క్రిప్ట్ని సపరేట్ చేయొచ్చు. ఇంటెన్షన్ ఏంటంటే మాడ్యులారిటీ అంటారు దీన్ని, క్లియర్ కోడ్ రీడింగ్. నాకు CSS కావాలంటే నేను అదే ఫైల్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ ఒక్కొక్క పేజీ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటుంది, HTML కోడ్ చాలా పెద్ద పేజీ ఉంటుంది, దాంట్లోనే CSS, దాంట్లోనే జావా స్క్రిప్ట్ పెడితే ఇట్ గోయింగ్ టు బి యూజ్. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే సపరేట్ చేసి ఏ ఫైల్కి ఆ ఫైల్ పెడతారు. ద బెస్ట్ వే ఇస్ ఎక్స్టర్నల్ వే. ఓకే, ఎలా రాయాలి ఎక్స్టర్నల్ CSS అనేది. బట్ ఫీట్లో ఉంటే సేమ్ క్లాస్ ఉంది, ఇంటర్నల్లో పెట్టాను నేను CSS, ఇన్లైన్లో పెట్టాను సేమ్, నేను ఎక్స్టర్నల్లో పెట్టాను. విచ్ వన్ ఇట్ విల్ టేక్? ద ఫస్ట్ ఈజ్ ఇంటర్నల్ CSS. మీరు సరే ఇన్లైన్ CSSలో ఏదైతే అప్లికేబుల్ చేస్తారో అది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది దానికి. నువ్వు వేరే దాంట్లో ఉన్నా ఇట్ వోంట్ టేక్ ఇట్. ఓకే, ఎక్స్టర్నల్ CSSలో నెక్స్ట్ ఏంటి ఇంటర్నల్ CSS. ఇంటర్నల్ CSSలో కూడా లేదంటే అప్పుడు ఎక్స్టర్నల్ CSSకి వెళ్తాడు. డి టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? లెట్స్ సే ఇక్కడ మనకు ఒక డాక్యుమెంట్ ఉంది. సో ఇప్పుడు ఇదే డివ్ ఉంది. ఓకే, ఈ డివ్కి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఆల్రెడీ డివ్ ఉంది కదా, ఐ టేక్ 1 డివ్ ఓన్లీ. ఈ డివ్ నేమ్ ఏంటంటే దీనికి ఒక ఐడి ఇచ్చుకుంటున్నాను. ఐడి నేమ్ అంటే మై డివ్. ఓకే, ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు మై డివ్ అని చెప్పేసి దీనికి గ్రీన్ కలర్ అప్లై చేశాను. ఓకే, విత్ ఐడి తోటి గ్రీన్ కలర్ అప్లై చేశాను, అది ఇంటర్నల్ CSS. ఓకే, ఇన్లైన్ CSSలో రెడ్ కలర్ అప్లై చేశాను. ఇప్పుడు ఏది వస్తుంది? దీన్ని బట్టి ఏది వస్తుంది? రెడ్ వస్తుందా గ్రీనా? ఇన్లైన్ రెడ్ డెఫినెట్గా ఇన్లైన్లో రావాలి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశాను అనుకో, సారీ మన పేజ్ ఇక్కడ ఉంది కదా, రెడ్ వచ్చింది, ఎందుకంటే ఇన్లైన్లో ఉంది కాబట్టి. సార్ నాకు ఇన్లైన్లో ఉంది బట్ ఐ వాంట్ టు ప్రిఫర్ దిస్ వన్ అంటే నాకు ఇది ఇన్లైన్ ఉన్నా కూడా నాకు ఇంటర్నల్లో ఉంది కావాలి, లేదా నాకు ఎక్స్టర్నల్లో ఉందే రావాలి. అర్థమవుతుందా?
ఈవెన్ దో ఇన్లైన్ మెన్షన్ చేసిన ఇంటర్నల్ మెన్షన్ చేసిన ఎక్స్టర్నల్లో రావాలంటే మనకు ఒక కీవర్డ్ ఉంటుంది. అది ఏంటంటే కెన్ సే దీని తర్వాత ఇంపార్టెంట్ ఓకే. సో ఇలా ఇంపార్టెంట్ అని పెడితే ఏమవుతుంది అంటే నీకు ఈవెన్ దో దానికన్నా హై ప్రియారిటీ ఉన్న సిఎస్ఎస్ ఉన్న దేనికైతే ఇంపార్టెంట్ అని ఇస్తావో ఆ సిఎస్ఎస్ మాత్రం అప్లై అవుతుంది. ఇప్పుడు ఏది అప్లై అవుతుంది? గ్రీన్ అప్లై అవుతుంది. సో ఈవెన్ దో ఇన్లైన్ ఉన్న ఇట్ విల్ టేక్ ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ పెట్టారనుకో, సో దాంట్లో ఇంపార్టెంట్ అని పెట్టారనుకో, అన్నిట్లో ఇంపార్టెంట్ పెట్టారు, అప్పుడు ఏది అప్లై అవుతుంది? ఇన్లైన్. యూజ్ లేదు కదా, దాని మీనింగ్ అదే కదా. సో ఇంపార్టెంట్ అని ఏంటంటే నాకు ఈవెన్ దో ఇన్లైన్లో ఉన్నా ఇంటర్నల్లో ఉన్నా నాకు ఎక్స్టర్నల్లో ఇచ్చిన దాన్ని నువ్వు ఓవర్ రైడ్ అని చెప్పడానికి అది ఇంపార్టెంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. ఓకే. సో సేమ్ వే ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే